ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ట్విస్ట్ అదిరిపోయిందండి. దేవాకి షాక్ ఇచ్చిన బాలరాజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం షాక్ ఇచ్చాడో. 14 ఏళ్ళు యావజీవ శిక్ష పడుతుంది. 14 ఏళ్ళ నాన్న, 14 ఏళ్ళు నేను వదిలి ఎలా ఉండను? నేను ఉండలేను నాన్న, నేను ఉండలేను. ఏళ్ళ శిక్ష నాకెందుకు పడుతుంది చిన్ని? నాకేం పడదు. నేను నిర్దోషి అని నిరూపించుకుంటాను. ఊరుకో, ఏర్వకు. ఉషా టీచర్, మీరేం బాధపడకండి. అలాగే అండి. అమ్మ, ఇన్స్పెక్టర్ గారు సార్ వచ్చే టైం అయింది, వెళ్తారా మీరు? సరే అండి. ఉషా టీచర్, ఒక్క నిమిషం. పద చిన్ని, నేను వస్తాను. బాబాయ్, ఒక 5 నిమిషం వెళ్ళు. కావేరి, వాడు దేవగాడు చాలా డేంజర్. దేవగాడు పాము కంటే డేంజర్. ఎప్పుడు ఎక్కడ కట్టేస్తాడో తెలియదు. నువ్వు చిన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేను చిన్నిని జాగ్రత్త చూసుకుంటా. చిన్ని ఎక్కడుందో వానికి దేవగానికి తెలీదు. వీడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు? ఈ టైంలో కాల్ చేశాడేంటి వీడు? ఓ మై డియర్ కావేరి, నేను పంపించిన చీర కట్టుకున్నావా? చీర కట్టుకున్నావా లేదా? రేయ్ రేయ్, అరవద్దు. కూల్ బేబీ, కూల్. ఆవేశపడితే ఆవేశం వస్తుంది, కానీ నేను చెప్పింది కూల్గా వింటే ఆవేశం తగ్గుతుంది, నీ ఆలోచన మారుతుంది. నంబర్ 24 వెంకటకాయ కాలనీ ఎక్కడుందో తెలుసు కదా? ప్రస్తుతం చిన్ని అక్కడే ఉంది కదా? ఈ చుట్టూ మా మనుషులను 50 మందిని పెట్టాను. నీలాగా మాట వినకుండా ఉండరు. వాళ్ళు నేనేం చెప్తే అదే చేస్తారు. ఒక ఫోటో పంపిస్తాను చూడు. మనుషులకు చెప్తే ఇల్లు మొత్తం కాళ్ళ పెట్టి అందరు మసి అయిపోతారు. చిన్నినేం చెయ్యొద్దు. చిన్నినేం చెయ్యొద్దు అంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి. మాట విని నేను ఇచ్చిన చీరను కట్టుకొని నేను చెప్పిన ప్లేస్కి రా. మించి నీకు ఏ మార్గం లేదు. ఈ విషయం ఎవరికైనా చెప్పావో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెరీ వెరీ అర్జెంట్. ఓన్లీ హ్యావ్ 1 అవర్. నీ కూతురు శవం కావాలా, పట్టు చీర కావాలో ఆలోచించుకో. చిన్ని నేను బతుకుండాలంటే ఆ దేవగానికి 100 ఏళ్ళు నిండిపోవాలి. ఇదే ప్లేస్కి తీసుకురమ్మన్నారు మేడం. దేవా సార్ పైన వెయిట్ చేయమన్నారు. బాబాయ్, గొడవలేంటి? బాలరాజు కేసులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దని కావేరిని ఇక్కడ పిలిచి వార్నింగ్ ఇద్దామని పిలిచాను. కావేరిని ఇక్కడ పిలిచావా? ఇంటికెళ్ళి సయాన్న వార్నింగ్ ఇచ్చి రావచ్చు కదా, అక్కడ సరళ ఉంటుంది కదా. బాలరాజుకు తెలిసినట్లుంది. సైలెంట్గా వచ్చి దొంగచాటుగా నన్ను పొడిచి వెళ్ళిపోయాడు. బ్లడ్ వస్తుంది బాబా, ముందు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. స్టేషన్లో ఉన్న బాలరాజు ఇక్కడికి ఎలా వచ్చిండొచ్చు? బాలరాజు, నీకు ఫోన్ వచ్చిందయ్యా, మాట్లాడు. నేను డ్రైవర్ని మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఏదో జరగబోతుంది సార్. బాబాయ్, నేను ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళాలి బాబాయ్. ఎలా అయినా పంపించు. నా భార్య చాలా ప్రమాదంలో ఉంది, పంపించు. సరే. నువ్వు దేవన్ చంపనీకి వచ్చావని నాకు తెలుసు. నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దాచుకో. దేవా, నీకే కాదు గేమ్స్ ఆడడం నాకు కూడా వస్తుంది. నిర్దోషి అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా అయినా నాన్న నిర్దోషి అని జైలు నుంచి విడిపించని దేవుడా. నాన్న నిర్దోషి అని నీకు తెలుసు కదా. జైలు నుంచి తిరిగి వస్తాడు కదా నాన్నమ్మ. నువ్వు కోరుకున్న స్వచ్ఛమైన మనసుతో దేవుడిని కోరుకున్నావు కదమ్మా. ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా బయటికి వస్తాడమ్మా. నువ్వేం భయపడకు. క్షేమంగా వెళ్ళి లాగమంగా లాండమ్మా. సరే అంటే ఈ కేసు నుంచి బయటపడడం చాలా కష్టం రా. ఎందుకంటే సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. శిక్ష మాత్రం పడుతుంది.